మనసులోని మమకారం, మాటల్లోని మాధుర్యం, చేతల్లోని చాకచక్యంతో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచి నేటి యువతరానికి వెన్నుముకలాగా వెనుతిరగని ఉక్కు మనిషిలాగా తన గమ్యాన్ని చేరుకుని ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిన మన భారతరత్న గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మా మా ఈ ఈ ప్రయత్నం అంకితం. ఇక్కడ కుక్కులు నక్కలు ఉంటాయి. అవి చూస్తే మన పెర్రని పిక్కని పీక్కు తినేస్తాయి. ఆ రైమింగ్ ఏంటి, ఈ టైమింగ్ ఏంటి, మాకు వాయిన్ పెట్టి సినిమా డైలాగ్ పెట్టరా. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇద్దరికి చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పక్కన ఇంకా కుటి ఇది అసలు ఊరికి చివరిల్లు. ఇక్కడ కుక్కలు చూస్తా మన పిక్కలు పట్టుకుంటా. అరిసింది మేం కాదే, వేరే వాళ్ళు కావాలంటే పిక్కలు పట్టుకొని వెళ్ళి. ఓకే ఓకేనా? పద. ఎవడరా ఇట్లా ఆపేసింది? ఒరే జాగ్రత్త, తప్పుకోగలరా, చీకటి ఉంది. అరే ఆడ తప్పుతున్నాడు. వారిని గుడ్డి అటు కాదు బే, ఇటు. మాకు తెలిసిలావా? మరి ఎందుకు వెళ్ళావు? ఆ బాక్కడు చెప్తే వెళ్ళాను. ఎరా నేనా? కాదు, దగ్గుబాటు రానా. ఎందుకు అలా నువ్వు కలచోటు తీసాడు? నేను తీరా. ఏ మిషన్ ఇంపాసిబుల్ జేమ్స్ బాండ్ ఇక్కడ. ఎందుకు అరుతావు? రే, మన పని సక్సెస్ఫుల్ గా పూర్తవ్వాలంటే ముందు మీరు మీవి ఇక్కడే ఇప్పేయాలి. చెప్పులు డొక్కలే. ఈ దొంగతనం రానన్నా సరే అప్పుడు లాక్కొస్తారు. ఈ దొంగతనం మా ఇంటంటే కూడా అరే నా మాట రా. అది నాకెందుకో మనం దొరికేస్తాను, భయంగా ఉందిరా, అందులోని చలిగా ఉందిరా. నా మాటను వెళ్ళిపోదాం, పద పద. దానికోపకుండా ముసుకెళ్ళండి అంటే అయ్యేమో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను చెప్పనా? అక్కర్లేదు, ముందు ఎవరైనా చూస్తున్నారేమో చూడండి. చూస్తున్నారు. ఎవరు ఎవరు? ఆడియన్స్. వాళ్ళు చూడడానికి కదా మనం చేసేది. అయ్యి బాబాయ్, అందరూ చూస్తారట. అయితే నేను ఆమె పేరు కూడా చూస్తుంది. స్మెల్ బాగుంది, ఒకసారి టేస్ట్ చూద్దాం. నువ్వు మేకప్ వేసుకోవా? మాకు చూడు ఎంత జిడ్డుగా ఉందా. తవ్వాలి. ఓ సారీ, లేకంటే ఇదేంటిది మనం దొడ్డెప్పుకొచ్చినట్టున్నాం. నా దారి దారి. కావాలంటే మీరు ఎలాంటి దొడ్డదేనండి. నేను సింగిల్ గా సింగదూరి నుంచి వస్తా. ఎల్లెళ్ళు, అక్కడే కుక్కనొక్క నిప్పిరట్టు కొరుకుద్ది. అబ్బో మనకెందుకులే. వచ్చావా? వెళ్ళొచ్చు కదా. ఆడి పేరు సొత్తే కుక్కలకి ఎర్రి మామా. ఓహో, వేష లేకుండా నేను చెప్పింది చేయండి. వెళ్దామా? పదండి వెళ్దాం.
పదండి 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 వెళ్దాం. అయ్యో మొల పదొక్కడు బాబోయ్ నేను చిటికన చేత కొట్టాడు బాబోయ్ ఈడు నీ చెప్పలేదు కింద పడిపోయాను ఎందుకు Shut వేసుకొచ్చావు up. నా చెప్పులు కాదు. Shoes. అందుకే పెట్టలా. అయినా కళ్ళక నల్ల చేస్తాను దగ్గర పిచ్చిపోతాను. ఎలా రోడ్డు మీద రోడ్లు పెట్టుకున్నాను. ఇడికి తెలిసిన బాధ నా కాలుతో కీడుతాడేంటి అనవసరంగా తీసుకొచ్చాను నేను ఇలా పర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నాను కనిపించిపోతాడా ఏంటి తట్టలేదా? తట్టకపోతే లేదని దుబ్బుచ్చుకోవచ్చు కదా అంటావా? చేత మొక్క వేసుకుని నీకు చెప్తాను ఎట్రా. ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తను ఎవరు చూడట్లేదని ఫీల్ అవుద్ది కదా, ఈడు అంతే. కళ్ళకన్నా నల్లద్దాలు ఎట్టుకున్న చీకటి లోకంలో ఎవరికి కనిపించట్లేదని ఫీల్ అయిపోతున్నాడు. అర్రే మన కూడా తెచ్చుకోవాల్సింది బా. తలపైకెత్తు ఉమ్మే తింగర్ పాప. రే జాగ్రత్త, ఇక్కడ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. నా చెప్పులు నేను వేసుకొచ్చేసా, నువ్వు కూడా వేసుకురా. ఏంటి లాగిపోయాడు? ఎలా ఏమైంది? అవునరా, నేను మొన్నే ధూమ్ సినిమాలో చూశాను. దీన్ని టచ్ చేస్తే చాలా అల్లారం మోగిపోద్ది. ఎస్ ఏంటి వెళ్తా అబ్బా, మొన్న ధూమ్ సినిమాలో చూపించాడు. దీన్ని టచ్ చేస్తే ఎక్కడ అల్లారం అవుతుందని చెప్తే కొడతావా? అయ్య బాబోయ్, ఛే, ఇదేం ధూమ్ సినిమా కదా, తమ హృతిక్ రోషన్ అంతకంటే కాదు. ముసుకుని పదా పెడతా మొక్క తీసుకుని. ఎవరు లేరు కదా, ఎవరు లేరు, ఎవరు లేరు. మేము సైలెంట్ గానే ఉన్నాం. నువ్వే చుంచులోకి వస్తున్నావు. షన్ననా అలా ఏంటి వీళ్ళ అవతారాలు ఇలా ఉన్నాయనుకుంటున్నారా? మీరు గెస్ట్ చేసింది కరెక్టే, వీళ్ళు దొంగలే. దొంగలన్నా కదా అని వీళ్ళకి ఇదేం ప్రొఫెషన్ కాదండి. వీళ్ళకి ఇదే ఫస్ట్ టైం. అందులోనూ వీళ్ళు స్టూడెంట్స్. ఏదో పార్టీలకు డబ్బులు లేక పార్ట్ టైం జాబ్ లో దీన్ని ఎంచుకున్నారు. కానీ బై ద వే, వీడు 1 కౌశిక్, వీడు 2 నవీన్, ఇక వీడు 3 అవినాష్. వీళ్ళే 1 2 3 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మళ్ళీ ఎంటర్ అయినందుకు ఏమనుకోకుండా, ఇందాక వీళ్ళ పేర్లు చెప్పా కానీ వీళ్ళ క్యారెక్టర్స్ చెప్పలే కదా. వీడికి ఆకలి ఎక్కువ, వీడికి ఆతృత ఎక్కువ, ఇక వీడికి అబ్బా చూసారుగా, వీడికి అలసట ఎక్కువ. ఇంతది బెస్ట్ క్వాలిటీస్ ఉన్న వీళ్ళు దొంగతనానికి వచ్చారు. ఏమవుతుందో చూద్దాం. నేను మళ్ళీ 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 చెప్తున్నాను, ఇది అసలు ఊరికి చివరిల్లు, అందులోనే శ్మశానం పక్కన ఉంది. ఇక్కడ మనం ఏం చేసిన వరకు తెలియదు. అది ఇంటి వనరు చంపేద్దామా? మనకి అంత సీన్ లేదు కదా, ఊరికే జోక్ చేసా. ఈ వింత జీవులన్నీ నాకే దొరుకుతాయంటారా బాబు? కోతి మొక్క వేసుకొని నన్ను చూస్తావు పదా. ఏమలే ఏంటి అలసర వచ్చిన అమ్మతులు ఎక్కడ పడితే అక్కడ అయిపోతున్నాడు. ఏంటన్నా ఈసారి లేట్ కనపడింది? బ్లూవా గ్రీనా ఎల్లోనా? కొల్లు బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నావా? ఉదర్ దేక్. అవును, తాళమేసింది. తాళమేసింది కదా. చందర్ పోగేసి డూప్లికేట్ తీసుకొని రా, డబ్బులు తినేస్తావా? పెళ్లికి పిల్లలు సంగలెట్టుకు వెళ్ళమంటే ఇదే. ఇప్పుడు ఏం చేస్తావు? చేసి చూస్తాను. ఓపెన్ చేయి. చెయ్యా ఐడియా. ఇది కదా. ఏం చేస్తున్నాడు? ఏదట్ట ఇవ్వ. వామ్మో, ఇది ఎక్కడి నుంచి తీసాడు? దీన్ని స్కిన్కి తగిలించుకోకపోవడం మంచిది. అయ్యో, ఓ అమ్మాయి, చాలా కష్టం. No, 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 don't disturb me, sir. Don't disturb me. We have to dismantle it, sir. We have to. ఇది ప్యాంట్ లోంచి వచ్చింది. ఇది బయట ఉంటే ప్రజల ప్రయాణానికి ప్రమాదం. Don't disturb me. Let me do this. Let me focus on this, sir. Please, sir. Thank you, thank you, thank you, thank you so much. Yeah, we love you. Yeah. నువ్వేంటి అట్ట చూస్తున్నావు? ఎన్నాళ్ళ నుండో నా ప్యాంట్ కొన్న పిన్నేసిన కష్టపడి లోపల నుంచి బయటకు తీసి నికిస్తే ఎందుకు రేరుకొట్టేసావు? ఓ, ఇక నీకు లాజిక్ అర్థం కావట్లేదు. ఇచ్చి నువ్వు బాగానే ఉంటావు, కానీ తీసుకుని మేము బాగుండాలి కదా. లాజికే ఎరా ఊరి డబ్బా చెప్తానా? ఎందుకు పిన్నేసి ఎందుకు ఇచ్చావు? లాక్ ఓపెన్ చేస్తామని.
ఊరి అసలు జాలబెత్తుడు పిలిచి ఇచ్చింది పెద్ద లోక ఓపెన్ చేయాలంట. ఇంకో పినిస్ ఉందా? అయినా తాళం పినిస్తున్న ఓపెన్ చేయాలంటే ఏదో టేడు. ఏయ్ అబ్ దేకో గోక్కో. ఓపెన్ అయిపోద్ది. నేను ఎలా ఎన్నిసార్లు ఓపెన్ చేశాను? కానీ చేస్తా. ఓపెన్ అయిపోయి ప్లీజ్. ఈ సంవత్సరానికి ఇది ఓపెన్ అవుతుంది కానీ ఇంత అవుట్లుక్ వస్తాంటారు అక్కడ. పదా వస్తాను. ఓపెన్ అవ్వ, నీకు దండం పెడతాను. అమ్మోయ్. దొక్కలే చెత్త బరువున్నావంటే అయిపోయాడు. సత్యావి వాళ్ళ చేతిలో. ముందు ఫైట్ చేయి. రారా బత్తి మే సవాల్. ఇదేనా నీ పెద్ద కూసి చేతులెట్టేస్తాను రో. హలో. దట్స్ బెటర్. వీళ్ళు మారరు. ఇది ఓపెన్ కాదు. ఓపెన్ అవ్వా. ఈ వాళ్ళకి ఇంట్లోకి వెళ్తామో లేదో. థ్యాంక్ యూ. అబ్బో కంపు కమ్మేసింది రోయ్. ఏరి పాప సాక్స్ కి కచ్చిఫ్ కూడా తేడా తెలియదు. బాబోయ్ బ్లాడర్ బద్దలైపోయి ఉంది. అర్జెంట్గా లోడ్ దింపేయాలి. దీనికి ఏ కేబుల్ దేనను గోగుండదు అది పొడి ఉండదురా బాబా. ఖరాబ్ చేయమాక. వచ్చేసో తట్టుకో. కమాన్ గుసగుసా. నిజంగా వస్తున్నాడు గుసగుసా. ఎవరది? మిమ్మల్నే. నాకేమైనా భయం అనుకున్నారా? ఎవరది? మనకెందుకులే బాస్, మన పని మనం చూసుకుందాం. 1 2 3. వచ్చేసాం. తట్టుకో. ఫ్రీడమ్. తాగుతావా? అతలేమరే కొంచెం కావాలా? అయ్యా
ఈడిని మొత్తం తగ్గుతాడు అయిపోతుంది. ఏ అవరేష్ మొత్తం తగ్గిస్తాను. నాకు ఎవరు దరిద్రుడు కుల మొత్తం మోసం చేయరు. ఎవరు తాగించాలపరా నాకే మిగిలిన నీకే చెప్తాను అవరేష్. ఇగో తీసుకా గాలి మోకేసుకొని. ఏముంది అందులో? బుక్కులో పెట్టుకో దొడ్డి కల్లోడా. అందుకే నీకు ఇవ్వండి. నా జీవితం ఇక్కడ అంతమైపోయినా ఉంది. నేను దీనికి లెక్క అది. కుక్కల మీద కష్టేస్తాను. కిలికిస్తా సీమ మసలా కరపడ ఓపెన్ ఎందుకు పద. ఏమిదిరా? అదన్నమాట సంగతి. ఇది పట్టుకో, నేను పోయి తేల్చుకొత్తా. ఈడికేమొచ్చిన జబ్బు. హలో, ఇంగే పారు బ్రూస్లీ కా బ్రదర్ కమింగ్ హీరో. మనం అంటే తాళానికి ఫీర్. ఓ చూసారు. 30, 40, 100, 70, 50. ఆయన సరిపడలేదు. వీళ్ళు మారు, మన పని మనం చూసుకుందాం. ఏం చేస్తున్నారా? ఇలా శక్తిని అంతా ఒక చోటికి తీసి పోగు చేసి ఉండ చుట్టి దేన్నైనా కేంద్రీకరించి కొడితే ఏదైనా సరే ఇరిగిపోతుందే. వాళ్ళ మాటలు పట్టించుకోక అవినాష్. నీ సత్తా నీకే తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియాలి. నీ కాన్సన్ట్రేషన్ కాంక్రీట్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరైనా పట్టించుకో. ఎక్కరాలనుకో తపస్సు చేస్తాడు. కలిపేసేయండి చెప్పించేస్తాడు. It's time to wake up to your revenge. ఓపెన్ మనకు కూడా అసలు Come to the party of Black Man. ఏమంది? ఓపెన్ ఇరిగిపోయింది. నువ్వు నోరు మీద తోసుకున్నాడు. నాకు సిగ్గేస్తుంది బాబు. అయినా తాళాలు తెచ్చావు కదరా బుజ్జే, మనకి ఎందుకురా ఈ ఆశలు? అంటే వచ్చే ముందు బ్రూస్లీ సినిమా చూసి వచ్చాను. అందులో కొడితే చెయ్యి ఇరిగింది, నాకు ఇలా చెయ్యి ఇరిగింది. నాకు బండి ఇరిగింది. ఏడోకనన్నా ఏడోకన్నా పద పక్కెళ్ళి పప్పులు తిందు పద. ఏడోకన్నాను రా. ఎర్ర పప్పలు బక్కకున్నంత మాత్రం బ్రూస్లో అయిపోరు. హ్యూమన్స్ అన్నాక కాస్త కామన్ సెన్స్ ఆడాలి. వీళ్ళకి నా టాలెంట్ ఎట్టు చూపిస్తా. లాక్కు ఐఎమ్ కమింగ్. కాసుకున్నాం ఆసుపత్రి. ఈ కీతో లాక్ ఓపెన్ అయిపోవాలా, నేనేంటో ప్రూవ్ అయిపోవాలి. ఏంటి ఓపెన్ అవ్వలేదు? అయిపోద్ది. దీంతో ఓపెన్ అసలు నీ అక్కమ్మ ఓపెన్ అవ్వే. ఎన్నో పంచి వేయలేదు నా పరువు తీకు. ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదండి. అవినాషు పెద్ద పుడింగిలా ఇల్లు నీకెందుకురా? ఏం చేస్తున్నారా? లాక్ ఓపెన్ చేస్తున్నాడు. అన్ని అనుమానాలే. ఓ క్యారీ ఆన్. అవినాషు
ఇది సలిపేస్తుంది. రే మామ అది సీసీ కెమెరా ఉందిరా. సీసీ కెమెరా చూస్తే ఇదేం తెచ్చాను. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच कितनी किस्मत होगी तेरी कर तू नहीं है बात न मानी आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच कितनी किस्मत होगी तेरी कर तू नहीं है बात न मानी वेट हो म्यूजिक चला दो शुरू करो पारी हो गई देर बोतल पिला दो मुझको बस फिर यार I don't care आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच कितनी किस्मत होगी तेरी कर तू नहीं है बात न मानी आज ब्लू है पानी 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 और तुम भी सानी सानी ఈ తోకలేని కోతులు ఏం చేస్తున్నాయో. మాహ 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 నాహ 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 రాయా. మా. రారా రే. వచ్చేద్దాం వచ్చేద్దాం రే ఏంటి పిలిచా నిజంగా నొప్పుడైందా? నువ్వే దేఖో. ఓన్లే బాబాయ్ ఎప్పటికైనా అమ్మయ్య ఇంట్లోకి వెళ్తాం వచ్చి. ఇదేంటి ఎంత చీకటిగా ఉంది? కొంపతి స్టోర్ రూమ్ అంటావా? అంటావా ఏంటి? స్టోర్ రూమే. నా మాట విని ఇప్పుడైనా మెయిన్ డోర్ నుంచి పోదాం రా. నీ అబ్బా నా కట్లో పొడి చాబే. రే ఇటు కావాలని పొడి చేస్తున్నాడు రా. నువ్వు వస్తారావా మెయిన్ డోర్ నుంచి పోదాం. బా ఇలా నా రే బక్కోడా పదనే. ఒక మీద గుద్దేస్తాను దగ్గరికి పోతే దూరంగా ఉండు. తోకలేం లేవుగా? లేవులే. ఇల్లు ఎంత బాగుందో. బాగుందిరా. నడుము నా వెన్ను పూస నాకు కొంచెం పెట్టవా? నీ అబ్బా ఎప్పుడు తిండుకోలేనా? కానీ ఇప్పుడు నువ్వు తిరుపతి మీద ధ్యాస పెట్టు. పెడితే పెట్టగానే నన్ను తిట్టుకో. యా నా ఇగో హట్ అవుద్ది. నీ బతుకు ఇగో కూడా ఏదో పొట్టి వంక ఫేస్ వేసుకునే ఇంకోసారి అన్న చచ్చిపోతా బంగాళదుంప మొక్క వేసుకున్నా. ఆ బెండక మొక్క పగిలేసిపోడు మాట మార్చుకో. ఏదో ఉల్లిపాయ మొక్క వేసుకుని అన్నట్టు కేజీ ఉల్లిపోయింది బా. డైలాగ్ డైవించక ఆడియన్స్ ఎక్కడ చేరు లేకు. ఏదో దున్నపోత మొక్కల మీద ఆడిపోవడమే. అబ్బాయి రేయ్ అయ్యా ఏంటి? ఓ త్వరగా వెళ్ళి వచ్చే చిచ్చి అడగదు మరే కోడ్ లాంగ్వేజ్. కోడ్ లాంగ్వేజ్. ఓ ఇది నా ఎస్ ఎస్
చేస్తున్నారా కూల్ డ్రింక్స్ మనం కూడా చేద్దాం. ఇంట్లో ఎవరు లేరు కదా నీకు పని చేస్తున్నాడు అయితే తట్టు మన నాకే సిగ్గు లేకుండా మొక్కలేసిందే కాకుండా అయ్యో నేర్చుకోవాలంటే ఇన్ని బొచ్చుగా చూడలేదుగా. చేసింది ఎవరా చూసారా ఎంత పెద్ద ఇంటికి తీసుకొచ్చాను. ఊరు బాబా ఆపరా బాబు నీ సెల్ఫ్ డబ్బా కాసేపు ఇంటిని ప్రశాంతంగా కల్లారా రేయ్. చూసుకొని ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోవాలా. రే కొంచెం గట్టిగా చెప్పండి రా మేమే అంటాం. అలా అమ్మ నాకు ఉండగలరా మీకు ఇలా కాదు. పాజ్ బ్యాక్ ప్లే పాజ్. ఇది ఇది కరెక్ట్ యాంగిల్. ఇప్పుడు చెప్పుకోండి మీ సీక్రెట్లు సొల్లు కబుర్లు. ఓయ్ ఎవడా నువ్వు అతమాట బొమ్మ పెడతాం. హలో నేను ఈ సినిమాకి నేరేటర్ను బాబు. అయితే ఏంటి తొక్క ప్లే చేసి అసలు ఓహో ఆడియన్స్ యాంగ్రీగా ఉన్నట్టున్నారు. ప్లే. రే ఇల్లు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత ఎక్కువ దొంగతనం చేస్తే మనం మన పార్టీని అంత పండగలా జరపచ్చు. ఇంకోటి, మీరు ఎంత ఎక్కువ టైం అయినా తీసుకోండి కానీ 2 గంటలు అయిపోవాలి. 2 గంటలు కాకపోతే ఇంకో గంట తీసుకోండి, అంతకన్నా అలసవుతారంటే. ఇంకో 2 ముఖ్యమైన విషయాలు చెప్పడం మర్చిపోయాను. ఒకటి, పొరపాటున మీరు దొంగతనం చేస్తే ఎవరికైనా దొరికిపోతే వెంటనే మన ఎమర్జెన్సీ ప్లాన్ అప్లై చేయండి. ఇంతకేంటి ఎమర్జెన్సీ ప్లాన్? అరే పొద్దునే కదా చెప్పాను. అదే అదైతే ఓకే ఓకే. 2, అసలు మనం ఇంట్లో దొంగతనం చేసినట్టే ఉండకూడదు. అయితే పద వెళ్ళిపోవచ్చు. ఎర్రకాయ పెట్టుకుని ఓ సారీ. నేను చెప్పింది నీది. ఇలాంటి ఐడి కార్డ్స్ గురించి నీదే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. నిజంగా జాగ్రత్తగా ఉండాలి. సరే అర్థమైంది కదా? ఎనీ డౌట్స్? అది అబ్బాయి ఏం లేదు చెప్పా. తర్వాత ఏంటి? తర్వాత నీ బంద నా బంద ఆడి బంద అంతే. అంతేనా? అర్థమైంది కదా? బుర్రలో పెట్టుకోండి. గెట్ రెడీ బాయ్స్, ఓకే లెట్స్ గో. కమ్ ఆన్ గివ్ మీ 5. ఇదిగా తీసుకో. ఏమంటా ఇది మన జయానికి. అవును మన జయంతి కోసం. పదండి పోదాం. రే రే ఏంద్ర అలా ఎల్లాడేసుకుంటూ వస్తున్నారు మీరు? ఈ సినిమా హీరోలు. బిల్డప్ బిల్డప్ ఏది? నువ్వైనా గుర్చేద్దా? పద పద. మర్చిపోయి మెంటల్ ఎక్కిపోవాలా ఎక్కడ నేను అదిగో లేచాను చూడండి. అయితే మెంటల్ హాస్పిటల్కి వెళ్తారు. ఏంటిదంతా తెల్లగా ఉంది? ఎక్కడికి పోయారా మాస్టర్ ఇటు. ఓ ఇటా. నువ్వేంటట్టా బీసిపోయావు? అందరూ చూస్తున్నారు పద. ఈ సినిమాకి నేనే మరి నేనేంటి ఇదేంటి వెళ్ళిపోతుంది? గుర్తొచ్చింది, నేను ఈ సినిమా తిరుగు. అబ్బా అయితే నేను ఎక్కడ కత్తి నువ్వు నోరు మీరా నీ బిల్డప్ లో నేనేమన్నా అన్నానా? పోదండి అదరకూడదు. అది దట్స్ మై బాస్. ఇప్పుడు హీరోల్లో ఉన్నారా? వీళ్ళు మారు. ఏంటంతా నవ్వుతున్నారు? ఊరికి చెప్తా ఇది మిస్టేక్. చాలు చాలే. మన దెబ్బకి ఆడియన్స్ కి మర్చిపోయి ఉంటుంది. బండ నువ్వు ఇటెళ్ళు నేను ఇటెళ్తా. హీరోలాగా వెళ్ళండి రే. ద లైన్ ఇస్ కమింగ్. ఇదేంటి కిచెన్ లో ఉంది? కిచెన్ రో. నా కలర్ నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి కలర్ఫుల్ కబోర్డ్లు, సూపర్ సరుకు, ఓరి దేవుడు. నేను ధనవంతుడు అయిపోయినట్టే. ప్లేట్లు, గరెట్లు, చెంబులు, తపెలాలు, ఓవెన్, వెట్ గ్రైండర్. దొరికింది డబ్బు నెల్లు, చేసింది డాన్స్ వల్లు. దొరికరా భలేగా ఛాన్స్, చెయ్యరా ఇలాగ డాన్స్. ఇరక రక మికా. బయట నుంచి చూస్తే భారీగా ఉంది. రూమ్ లోకి వస్తే ఏం లేదంటారా బాబు? కింద ఏమన్నా ఉందా? ఏం లేదు. బహుశా దీనికి ఇంత డబ్బు కట్టలు ఉండొచ్చు. లేదు. అదేంటిది? అచ్చే బాత్రూమ్. సరిగ్గా తోపేద్దామంటే ఈ గదిలో సరుకు లేకుండా పోయింది ఏంట్రా బాబు? అమ్మా అమ్మా అమ్మ 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 అమ్మా అమ్మా. నేను కాస్త రుతికృష్ణ అలాగుంటాడు.
అయ్య బాబాయ్ ఇదంతా కళ ఇంకా డ్రీమ్ అనుకొని భయపడి సచ్చాను. అయినా ఈ దొంగతనాలు అర్ధరాత్రి ఎందుకు చేస్తారో అర్థం కాదు. బాబాయ్ ఈ డక్కమ్మ నిద్రలో కూడా నిశాచుల్లో పీడించేస్తున్నాడు. ఇప్పుడు ఏదో కూడా దొంగతనం చేయకపోతే ఎదలు వదలరే. ఇదేదో మంచి కొద్ది మట్టంగా ఉంది. రూమ్కి వచ్చావులేరా బాబా. అమ్మా అమ్మా అమ్మ 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 హే అమ్మా 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 గంతులు ఎత్తుంటే ఎవడే లైట్లు ఆఫ్ చేసేదే. ఓ కరెంట్ పోయిందా? సారీ. తిండి వాసన. ఈ అంకమ్మ ఏసీ పని ఏందో అనుకున్నాను. ఇందులో లేదు, ఇందులో లేదు. ఎక్కడెక్కడ అమ్మయ్య ఇది ఇంకా అర్థం ఏం చేస్తున్నా చూద్దాం. ఎవరది? ఏంటి అట చూస్తున్నా? ఇది లిప్స్టిక్ అనుకున్నా కదా. కాదు, ఇది ఇది ఆల్పిల్ లాలీపాప్. తింటావా? ఓ వద్దా? ఇప్పుడు వీడి కోసం నేను తినాలేంటి? ఇది తినేసాను చాలా. వద్దా? ఇదిగో మొత్తం తినేస్తాను. తర్వాత మళ్ళీ నడకూడదు మరి. పగడుకు కూడా రాకూడదు, కష్టం. తినాలా? తప్పదు. ఎట్ట వేసుకుంటారు బాబు మూతికి? ఇది ఎలా ఉందేంటి? ఇప్పుడేనా కావాలా? వద్దా? సరే నేనే తినేస్తాను ఇది కూడా. ఏడు చూడు, సూపర్ ఉంది. తింటావా? మంచి చాక్లెట్ మిస్ అయిపోయావు. వైట్ గర్ల్స్ అవల్ ద ఫన్. ఈడ ఆత్రతకు అంత లేకుండా పోతుంది. బంగారు బుద్ధుడు సూపర్ ఉంది. ఎంతవరకు పుచ్చుకుంటా. అయ్యత వాళ్ళు చూడకుండా లోపల ఎత్తాలి. ఇంకోటి దొరికితే బాగుండు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. అమ్మా ఈడా ఏంటది? ఏం లేదురా, చెప్పరా? ఏం లేదురా, ఏంటది? ఏం లేదా, ఏం లేదురా బాబు. ఏంటది? కాంట్రీలు కట్టేవాళ్ళు ఎంత బిల్ల తాంబోద్రి పెచ్చమాలకి దాదా బేబత్రి. దీన్ని ఇలా కూడా అంటారా? ఈ డబ్బులు నాకు తెలుసు కానీ ఎంత? ఒకటి పక్కన 3 సున్నాలు. 10,000? ₹1000 రా. ఓహో, అయితే పని అయిపోద్ది. ఏం చేస్తున్నావురా? డబ్బులు బయట ఉంటే ఎగిరిపోతాయని నా జోలో పెడుతున్నా. అవి నా డబ్బులు రా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడియే.
రా ప్రియా రెడీగా ఏమన్నా షూ నీకు బాగోదు రే మా అమ్మతో చెప్తాను అయినా ముఖం మీద లైట్ వేసుకుంటూ ఉంటారా కొద్ది దుబ్బేస్తాయి దారి కనబడంటే లైట్ వేసుకోవాలి కదరా. అందుకని కలర్లు వేసుకుంటారా నువ్వు ఏదైనా చేయను డబ్బులు నాకు ఇచ్చే వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ డిలేట్స్. వచ్చేస్తున్నాను ఉండే ఇటు స్లో మోషన్ వచ్చేలో తెల్లారిపోయింది ఏం చేద్దాం పాట పాడుకుందాం చూడనే అమ్మాగాడు నీ అబ్బా ఇందాక నుంచి లైట్ కలర్లు కొట్టుకోవడం వల్ల గుడ్డెద్ది చీల పట్టేట అడదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాం ఇదిగా నీకు వెళ్తాడు ఇట్టా ఇవ్వు. ఏది ఎక్కడ ఉంది? ఓ ఇక్కడ. అయినా ఇది ఎక్కడదరా? ఇంట్లో పెట్టా అన్నా కదా. మరి అదే ఈ ఇంట్లో పెట్టి మర్చిపోయావు తప్పుకో అర్జెంట్ ఎక్కడికి? వచ్చేది. సరసరా పాకే విషంలా సరసరా పై పై కిరారా సరసరా ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? సరసరా తూగే నిశాలా సరసరా నన్ను దూకనీరా సరసరా నీ పౌరుషం పైన దూరంగా ఉండు. ఏం చేస్తున్నావురా? సై నందిరా వరసై కలిసే తొందర గుసిగులిపిన గుసగుసలను వినరా నీ అంకమ్మ చూడు, నువ్వు గేష్మే కాదు గేదె వేసేసుకొచ్చి నా దగ్గర డబ్బులు కొట్టేలో. ఇంకా కోఆపరేట్ చేయలేదు అమ్మాయ్యా ఎందుకంటే నేను మోసగాలికి మోసగాన్ని తెలివినోడిని యాదుంచుకో. తెలివినోడా రే నేను నువ్వు తెలివైన ఒప్పుకోవాలంటే నీకు ఒక గేమ్ పడతాను విన్నావురా? ఏం అక్కర్లేదులే. ఇదిగో నేను తెలివైన ఒప్పుకుంటే నీళ్ళు ఎవరు ప్రియ ఒప్పుకున్నట్టే ఏంటే అర్థమా? అయితే రామరే ఇదిగో వచ్చేస్తున్నాను. ఎందుకే గేమ్ పేరేంటి? ఎంట్రన్స్ ఫీజు పే చేయి. ఎలాగే నీ గేమ్ విన్ అయ్యి నేను తెలివిగా నన్ను ప్రూవ్ చేసుకుంటాను. కంగ్రాచులేషన్స్ గేమ్ నేను గేమ్ విన్ అవడం అంటే అసలు హై ఫై నేను ఎప్పుడు ఆడాను ఇప్పుడు విన్ అయ్యాను. గేమ్ పేరు అడిగితే విన్ అయ్యాను అంటే ఏంటి? చెప్పాను కదా గేమ్ పేరు ఎంట్రన్స్ ఫీజు పే చేయి. తీసుకోండి మీ అవార్డు. సపోర్ట్ కూడా అందరూ చేయండి. యో దట్స్ హిమ్. నేనే తెలివినాను. నేనే తెలివినాను. yes నేనే తెలివినాను. నేనే తెలివినాను. yes yes నేనే తెలివినాను. yes 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 ప్రపంచంలో తెలియని వాడిని నా దగ్గర డబ్బులు కొట్టేద్దాం చూస్తున్నావా? అట్ట ఏడిస్తే డబ్బులు ఇస్తాను అనుకున్నామో డబ్బులు. సరే ఆడుకో ఇస్తాను కానీ మొత్తం ఏమన్నా రోయ్ 50-50 ఏంటి తెగ ఆలోచించేతనా? 50-50 ఓకే. మరి మిగతా 9 ఏం అయ్ బూస్ట్ ఏడందంటే కుమ్ముకొని సాధారణంగా ఇవాళ న్యూస్ ఏంటో చూద్దాం. ఓకే డాడీ బాబాయ్ లవ్ యూ. లగ 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 లగ. అమ్మని కరెక్ట్ ఇచ్చేసాడు బాబు. 300 నీకు మిగిలిన చిల్లర నాకే తీసుకో. అంటారా హే దాకా చెప్పాను ఇప్పుడు చెప్తున్నా గుర్తుట్టుకో. నా దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి ఇది కాదు రో. ఇటు తెలివినోడంట తెంగరాదా 700 నాకు ఇచ్చి 300 ఎందుకంటే నేను తెలివినోడిని. అస్తమా నిత్త దగ్గరకు వచ్చి డైలాగ్ చెప్పకరా చూసే వాళ్ళు లిప్ లో కనుకుంటారు. వెళ్ళే కంటి ఫోత్ ఇటు తెలివినోడంట ఇటు తెలివినోడు నేరైతే ఏమో పోలీసులు అంటావా? భయపెట్టి చెప్పకురా. నువ్వు ధైర్యవంతుడు కదా. నేను ధైర్యవంతుని కాదు తెలివినోడిని. నిజం చెప్తే పోలోకి అర్థం చేసుకోదు బాబా. ఈడి మెంటల్ మొక్కం టీకు దొరుకుంటా ఎంత బరువు ఉంది ఈ శతంలో ఇంకెంతలో. ఎందుకు అర్థరా?
నువ్వెందుకు కరుస్తున్నావు? కాళ్ళు దొక్కేతారు ఒక డాబులు ఎత్తారండి. నా చిటికి నేల దొరికిందంటారా నీకు? నువ్వెందుకు కరుస్తున్నావురా? మనకి పెట్టకుండా ఏదో తినేసాడు బావా. చూస్తాడు. సరే కానీ వచ్చిన పని ఏం చేశారు? అప్పుడే సగం టైం అయిపోయింది. అదిగో మాది ఈ ఇంట్లో ఏమన్నా నా బొంగు కనీసం డబ్బులు లొక్కేద్దామని ఏం లేదు. ఏరోప్లస్ దొరకలేదు. ఇంతకీ నీది ఎంత వరకు వచ్చింది? నాది తొక్క. ఇంట్లో ఏమన్నా తినడానికి కూడా ఏం దొరకదు బొక్క. ఏం వెళ్తున్నావురా? ఏం చేసేది పని? రోడ్ మూసుకుని పక్క వెళ్ళి పని చేసుకుందాం పదా. నిన్నే దీని గోళకి పక్కన వాళ్ళు కూడా వచ్చేలా ఉన్నారు. కాసేపు దీన్ని తీసి పక్క. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు. దయచేసి 3 ఏళ్ల తర్వాత ప్రయత్నించండి. ఎరా బాగా చెప్పానా? అవును, కౌశిక మాట్లాడేది. ఎవరు? ఎవరు? నేను మీ ఫ్రెండ్ని. ప్రస్తుతం మీరు దొంగతనం చేయడానికి వచ్చిన ఇంట్లో దెయ్యం ఉంది. హలో, ఎవరు? నేను మీ ఫ్రెండ్ని. మీరున్న ఇంట్లో దెయ్యం ఉంది. వీళ్ళకంటే పెద్ద లేకుంటే నువ్వు తర్వాత చెప్పమ్మా. నమ్మండి. అరే మర్యాదగా చెప్పండి రా. మాట్లాడేది వినయ్ విజయ. నా పేరు తెలుసుకోవడం కంటే మీ ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. సరే అయితే ఇంత చెప్పిన అర్థం చేసుకోకపోతే మీ కర్మ చావండి. మాట్లాడడం చేత కదా కానీ ప్రతి ఎవడు సజెషన్స్ ఇచ్చేవాడే. మొక్కలు ఎవడో మన ఫ్రెండ్ అంట. మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో దయ్యం ఉందంట. అయ్య బాబాయ్, దెయ్యమా? మీ దెయ్యం వేసాలు చూద్దండి. నేను భయం చేస్తున్నారు. అయ్యో కడుపులో పోయాను బాబాయ్. మన ఇక్కడికి వచ్చిన చెప్పలేదు కదరా. మరి ఫ్రెండ్ ఫోన్ కాల్ ఏంటి? నిజమే కదా? అయినా ల్యాండ్ లైన్కి ట్రింగ్ ట్రింగ్ అని రింగ్ రావాలి. రింగ్ టోర్ రావడం ఏంట్రా? ఏంటిది? మీ వెనకాల ఏదో వెళ్ళిందిరా. మా వెనకాల మీ వెనకాల ఏదో వెళ్ళిందిరా. అక్కడ అక్కడ ఫోన్ కాల్ ఏంటి? తెల్లగా ఏదో వెళ్ళడం ఏంటి? ఏదైతే ఈ ఎదల ముందు భయం బయటకూడదు. ఏదో చెప్పి మేనేజ్ చేయాలి, లేకపోతే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏం చూసి ఏమనుకున్నావు? ఏం లేదు అక్కడ. నిన్నే అక్కడ ఏం లేదు. అది ఏం లేదురా, ఊరికే మీరైనా భయపడ్డారేమో టెస్ట్ చేశా. నువ్వేమో తెలియదు కానీ రా, వీడు మాత్రం పెచ్చగా భయపడ్డాడు. కవర్ చేయబట్టే కంపైపోయింది. కామెడీ నవ్వాలా? ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టుంది. ఏంటి ఇప్పుడు కట్ చేస్తాడు? కనిపోయింది అని చేయలేదు. దిగా చిత్ర పట్ల ఆడ అసలే భయపడి చేస్తున్నాడు. నువ్వు వాడిని ఇంకా బెదిరించి చెప్పకు. ఇక్కడే ఉండండి, క్యాండిల్ తీసుకొస్తా. అదేంటి అలా ఇలా వచ్చా? భయం వేస్తుందా? క్యాండిల్ పక్కనే ఉంది కదా, తీసుకోవడం భయం ఎందుకు? ఓ నిజమే కదా, ఇక్కడ ఉందా? అగ్గి పెట్టి. అరే జంపింగ్ జంపక. థ్యాంక్ యూ. చేదే పడిగా. నీకు కొరదనమే కదా, ఎర్రదనం కూడా పోలేదు. వెలిగితే ఆరిపోతావే. నువ్వు ఉండే అని భయపెడదామని. పెచ్చండి ఇంకా ఆర్పుకో. అమ్మ నా కుండికెళ్ళారా. నాలో ఉన్న భయాన్ని చనువుగా తీసుకొని నేను పిరికాడని భయపడతారా? గుండె అయిపోతే ఎవరిదా రెస్పాన్సిబిలిటీ? వెలిగించు నీ గ్రాండ్ మమ్మీ, వెలిగించు. ఇక నుంచి ఎవరు భయపడతారో చూద్దాం. ఈ లెజెండ్ టైం వచ్చింది, మీ టైం తెచ్చింది. వెలిగించా ఇటే ఇది ఆడి చేతిలో పెడదాం, కొంచెం ఆడికి ధైర్యంగా ఉంటుంది. పట్టుకోరా.
బాబోయ్ ఏం చేద్దాం? అలా చూసాం. అదేంటి తగ్గిపెట్టి అలా ఇసిరేసా? ఇప్పుడు దారిపోతే వెలిగించాలి కదా. కదా అందుకే వెళ్ళి తీసుకురా. చేతులు నగ్గిపెట్టి చీకట్లోకి ఇసిరేస్తామంటే అదే సాడసరా ఎర్రపప్ప. ఇందాక అని భయపెట్టావు కదా, దానికి ఇదే పనిష్మెంట్. వెళ్ళి తీసుకురా. నేలనా ఇరిటేషన్ తప్పించుకో, పోయి తీసుకురా. ఎలా అరే నరాలు అయిపోతా జాగ్రత్త. అబ్బా ఏదో పుట్టు కొంచెం గడు ఆడిని భయపెట్టానని ఈ నాకు పనిష్మెంట్ ఇస్తాడంట. ఇటు స్కూల్లో హెడ్ మాస్టర్ మరి కొంచెం హైట్ లేడు కానీ హైట్ ఉంటే పట్టుకోలేకపోతాం. ఇంకా హైట్ తక్కువ అసలు పట్టించుకోపోతాం. ఇప్పుడు ఇది ఎక్కడుందో ఇదేంటిది? ఆ ఫోన్ కాల్ ఏంటో అర్థం కావట్లేదు. అందులో నాడెవడో అర్ధరాత్రి 3 టైంలో మాకే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు. పైగా ఇందాక హైదరాబాద్ నుంచి కూడా ఇది వెళ్ళింది. ఇదంతా నిజమేనా? నిజంగా నేను చూసింది అయ్యానేనా? లేదా నైట్ నిద్రలేపడం వల్ల ఇదంతా నా భ్రమ? ఎందుకన్నా మంచిది వచ్చిన పని త్వరగా ముక్కించుకోవడం బెటర్. ఆ లపలపల పేరున లేపచ్చు కదా. సరిపోద్దా? ఇంకేమైనా లేపాలా? నీకు చెప్పని చూడు. ఇదేంటన్నీ వింత వింతగా జరుగుతున్నాయి. నవీన్ ఏం జరిగిందిరా? నిన్నే అడిగేది ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం అర్థం కాల, సరిగ్గా చెప్పు. రే వెళ్ళి వాటర్ తీసుకురా. అలా దున్నపోతల నుంచి వెళ్ళు. కంగారు పడకరా, ఆగు. కంగారు పడక. ఇదే తీసుకో. ఇప్పుడు చెప్పరా ఏం జరిగింది? ఎవరు? అరే పొట్టి బక్క మీరేనా? మీరైతే చెప్పడం మంచిదే. ఎవరు? సరే తిరిగిపోతున్నా. ఇదంతా నా ప్రమేయం. ఈసారి నిజంగా ఎవరు? అదిరా జరిగింది. ఫోన్ కాల్ రా. ఆ ఫోన్ కాల్ డౌటే లేదు, నా అనుమానం కరెక్టే. నిజంగానే ఇంట్లో ఏదో ఉంది. ఒక్క నిమిషం, ఈ ఎదవని నమ్మడానికి లేదు. ఇందాక కాని భయపెట్టినట్టే నన్ను భయపెట్టాలని చూస్తున్నాడా? ఛే, వాడి కళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు. నో డౌట్ వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయి. బాబోయ్ మీ యాక్టింగ్కి నందబెట్టి కాదు పందెవడి కూడా కల్పించవచ్చు. ఏదో ఓరక్ నాపి మూసుకొని రాబీ కాదు పదనే. ఈడబ్బా చూసావా వీడు మన ఇక్కడ భయపడి చేస్తా ఉంటే అడిగి సూపర్ సింగర్ ఛాలెంజ్కి వెళ్ళే వాళ్ళగా ఏదో పాటలు పడతారు. తొండమొక్క కూడా వేసుకుని ఎదవన్నారు ఎదవా. ఏదో తిడతాడుగా, తిట్టడంటే ఆగరే. రే మీరు అలా ఖాళీ నుంచి పోతే టోన్ ఏదో పాట పాడచ్చు కదరా. ఇదేం చేద్దాం, పాట మారుద్దాం. గున్న గున్న మామిడి జిడిగింజలోయ్, గున్న 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 మామిడి, గున్న గున్న మామిడి జిడిగింజలో, గున్న గున్న డీజే సీను.
త్వరగా రా ఆ పక్క కూడా వెళ్ళిపోతున్నాడు అక్కడ. నాకు అడుగులు పడట్లేదు ఉండరా సార్. అయినా మా అమ్మ అప్పటికే చెప్పింది ఇలాంటి ఎదలతో తిరగొద్దని. వింటానా? విన్ను అమ్మా సారీ అయినా ఆకులకి అలాగ చేతులకి అలాగ ఆకులు పట్టుకుని ఏ ప్రయోజనం? అటు కాదు ఇటు. ఎటో కట్టో బుర్ర పని చేయట్లేదు. అన్నీ తినాలిరా. ఎప్పుడు తిండి కాలేదా? పుట్టుడు పరిస్థితి లాభం అయ్యే 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 హోలోగ్రామ్ ఎఫెక్టా? నాకంత ఏదో సినిమాలో ఉన్నట్టు ఈడు ఆగినా ఆగినా షాక్ అవుతున్నాడే. కరెంట్ పోయిన ఈ గ్యాప్ లో భలే అరేంజ్ చేశారా? కాదు అటు చూడు చూడే చూడు. మాట్లాడ పుట్టకర పోయావేంద్రా నవీనా? కనీసం కంప్యూటర్ పాస్వర్డ్ చెప్పరా? హిస్టరీ డిలీట్ చేసుకుంటా. పిల్లాడి కళ్ళు తిరిగి గడిపోతే అబ్బకి బాంట పెట్టా నీ చెప్ప. వచ్చాదు వచ్చాయి. చేస్తా మీకు హోమియోపతి హలోపతి పనికిరావు, డైరెక్ట్ నాటే. ఏం చేయబోతున్నావురా? వెయిట్ అండ్ వాచ్. ఏదైనా చేయండి లేపరా. ఏంద్రా ఇదే? పాస్వర్డ్ చెప్పరా నవీనా? ఏం చేస్తున్నాడు వీడు? 5 నిమిషాలు సరిపోతులే. నన్ను పడేసాడు, వీళ్ళు అయిపోయాడు. ఏమందరూ అందరూ గట్టగా లేచుకొచ్చున్నాడు. అది చెప్తా. ఇదిగా ఏ నెల నుంచి ఉతకలేదు. ఈ అబ్బా నా జీవితం నా కొంపు చెప్తే కప్పేదో ఉన్నారు కదరా. నాకు తెలుసు నన్ను చంపేసి ఆ దెయ్యానికి ఎరేసి వెళ్ళిపోదాం అనుకున్నారు మీరు. పుర్ర చేత కొడితే పుర్ర ఎగిరిపోద్ది. పిచ్చ పిచ్చగా వాక్కు. అసలు ఎంత ధైర్యం అక్కడి నుంచి వచ్చిందిరా వీడికి? అసలు ఈ అసలు మనం చేద్దాం అనుకుంటున్నాడు. అవునా? రాయ్ పోతరా. అవినేషో నన్ను అవినేషో ఏంట్రా మంత్రాలు నీకు అన్న వినపడుతున్నాయా? రిపోర్టర్ మంత్రాలు లైట్గా ఎక్కడి నుంచి వస్తున్నాయబ్బా? ఏంట్రా అవినేషో నాన్న అవినేషో నువ్వేం చెప్పు నేర్చుకున్నావురా? నేను మళ్ళీ ఎక్కడే పోతున్నావు ఇట్రా. అవినేషో నీ ప్రాణం ఇక్కడ ప్రాణం పోయేలా ఉందిరా. తిరగరా బయట అవుతుంది. దీనికి భయపడతారా? ఇచ్చే శాంపుల్ మాత్రమే. ఇంకా ముందుంది ముసలి పండగ. పదండి. ఈ తెలివినడితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. అదిగా పందులో ఉన్నావు. బుర్ర పని చేయట్లేదు. పడకు భూమికి పక్కడుద్ది. లేకు మా అమ్మే. ఎంటర్ ది డ్రాగన్. అరే అవినాష్, ఇలా ఇందాక నుంచి ఇల్లంతా ఎందుకు తిప్పుతున్నావురా? మెయిన్ కోసం. ఓహో అరే అది కాదురా అవినాష్, నాకెందుకు ఇలాగే ఉంటే గుండె అయిపోయి చచ్చిపోతానని భయంగా ఉందిరా. ఇంట్లో ఏత్తది ఎందుకేదు? నువ్వు వర్ష చేయడం, ఇటు పడిపోవడం, కరెంట్ పోవడం, కోతులు వచ్చాడు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం అరేంజ్ చేశారా? అది కాదురా,
నా మాట నీ ఇంట్లోంచి వెళ్ళిపోదాం పదరా. నువ్వు ఎలా అంటావనే ఇంటికి తాళం వేసిన జోబీలు వేసుకుంటా కుక్కల మీద ఎక్కేస్తామండి. ఇరిటేషన్ తెప్పించేస్తున్నారు ఇడియట్స్. తరారిరే తరారిరా. నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు ఏంట్రా వీడి ధైర్యం. పిరికిబడిగా నిజమని తెలియనంత వరకు వాడి ధైర్యం ఉండేది. ఒకసారి నిజమని తెలిసాక వాడు అసలు రూపం బయటపడతా చూడు. అంతేనట్టవా? అంతే. అయినా సరే నేను ఇంకొక అడుగు కూడా వాడుతాడు ఇక్కడ కదలయ్యా. అబ్బా కాలు పట్టేద్రా. మాస్టరు దీని అంతటి కారణం ఎవరమ్మా? నా మీదకి తెస్తాడు. ఆ ఫోన్ కాల్ రా. ఆ ఫోన్ కాల్ వచ్చింది నుంచి ఇంట్లో ఏమో తేడాగా జరిగితే ఏంటంటే అన్న చూస్తున్నాడు. శుభ్రంగా ఇట్లు పూసుకుని పడుకున్నాను ఇక్కడ తీసుకొచ్చి బావా దొంగతనం బాట్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొట్టకరయ్యా వాసిపోతాయి. బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది కదా. ఎదవ ఉన్నారు ఎదవా. ఏడకూడదు ఏడకూడదు. ఏరు బాగట్లేదు బాబు. అనవసరంగా వచ్చి బుక్ చెప్పగల వాళ్ళు నాకేం తెలియట్లేదు బాబు. ఏడుపు నవ్వు కలిపోతున్నా ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? అది కాదురా, ఈసారి వేరే కొంపలో కుంపటి పెట్టే ముందు కన్ఫర్మ్ చేసుకుని తోరాలి. నీ పొట్టి పిత్రే ఎంత జరిగినా నీతో వచ్చి దొంగతనం చేసి నాకమంటావా? పందితో వంకరలా నీ బుద్ధి కూడా వంకర నిరూపించుకున్నావు కదా యాదవా. ఇంకోసారి నీతో తిరిగితే కండ్రేలా నీళ్ళలో ముంచి ఇలా తిప్పు మొక్కాన్ని తీసుకుంటా. దరిద్ర పేదవని దరిద్ర పేదవా. ఓరి బాబో ఏడు పాగట్లేదు ఎమోషన్ తీరట్లేదు. ఎలా అయ్యో ఈడు బిత్రే వెంచి తెచ్చుకోవాలి. ఈడు లెక్క పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. రూమ్ అంతా ఎంత ఖాళీగా ఉందంటే కొంప తీసి అదులు సర్దేశారా? ఈరోజు ఏమైనా ఇంటికి ఉత్తి చేతులు తెల్లకూడదు. ఈరోజు ప్రకృతి కూడా ఓవరాక్ట్ చేసేస్తుంది. నిజంగా అవే కోతున్నాయో లేదా వీళ్ళు పక్క నుంచి కూయించేస్తున్నారో. కనీసం ఈ రూమ్ అయినా బీరువా ఉందా? ఓర్నా మళ్ళీ బాత్రూమా? ఈడెవడో గదులు తక్కువ బాత్రూమ్ ఎక్కువ కనిపిస్తున్నాడు. ఎంత తిరిగి వచ్చిన రూమ్కే మళ్ళీ అవుతున్నానేంటి? ఏం అర్థం కావట్లేదు. ఏంటి అసలు నేను చూడలేదు. కౌశిక్, నవి మీరే నవి? తలుపు తీయండి రోయ్, ఆడుకోకండి. అరే తలుపు తీస్తారా పగల కొట్టమంటారా? నేను అక్కడికి వస్తే మీ తోలు తీస్తారు. తీయండి. అరే తీయండి రా, మీకే చెప్పేది. అక్కడికి వస్తే మిమ్మల్ని ఏం చెయ్యండి రా. ప్లీజ్ తీయండి రా, ప్లీజ్ రా. అరే తండ్రి ఇక్కడ ఏం పోతుంది పడుతున్నారా? తీయండి రా. అరే మీకు దండ పడతాను, తీయండి రా. ఒరే అవినాష్ ఎక్కడికి వెళ్ళాడు? ఆడేంటి మూల శంఖ కూర్చున్నా మూల కూర్చున్నాడు? మూల సంఖ్య అంటే అది ఎక్స్ప్లెనేషన్ వద్దు, వెళ్ళి చూద్దాం పద. నీ ఫ్యాన్ జారిపోతుంది. అవినాష్ అవినాష్ నాన్న అవినాష్ ఈడేంటారు ఉలుకు పలుకు లేకుండా బీసిపోయాడు. లెట్ మీ సీ. నిజమేరా? ఏం చేద్దాం? తరగలిగిచ్చా.
అక్కడ పేడ సరిపోతుంది. పర్లేదేంట్రా పద పద. రే అవినాషా, నాన్న అవునుషో అవునుషో రే అవునుషో కాకలి అయిపోయిందిరా. నీ ప్రియ నేను గుర్తుపడుతుందంటవా? బావా ఎరకు మీరు చెప్తాను లేదురా. ఏనన్నా గూచుకొని పడిందా? పంది మూతి బలి పెడుతున్నాడా? మరి ఇందాక మాకేం కనపడింది అనుకున్నా? పిల్లడు బలి యాక్ట్ చేద్దాంలా. పని చెట్టు పీసు చూడండి నిన్ను మాట్లాడుతున్నాడు. అరే ఇంట్లో ఉండద్దురా వెళ్ళి పదం పదరా. ఏంటన్నా భయం వేసిందా? భూతం కనిపించిందా? నీకు భయం వేయకూడదే, ఎందుకంటే నువ్వు లెజెండ్, ఎంటర్ ద డ్రాగన్, అవెంజర్స్, ఇంకా తెలివైనోడు. మేమిద్దరం కర్రీ పఫ్ గాలమే. ఇట్రా ఇట్రా నీతో మాట్లాడుకోండి. ఇందాక నుంచి ముక్కు మూతి బాదుకుంటూ బావర్ మరి కాల్ చేస్తుంటే విన్నావా? పట్టించుకున్నావా? సమాధానం చెప్పు. పెద్ద పుడింగిలా వదిలేసింది అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది. గుండెల నిండా ధైర్యం తీసుకుని కాళ్ళ నిండా శక్తి తీసుకుని లాగేద్దాన్ని మీ ప్రాణాలు. ఇప్పుడు మనలో మనం కొట్టి సావడం కాదు. ఈ కొంపలోంచి బయటపడిన దానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి, దానికి ఎదురుపడి ఇంట్లోంచి ఎదురు ఎస్కేప్ అవడం. 2, ఆ దయ్యంతో చెప్పు దెబ్బలు తినడం. నాకైతే ఎవరో దెబ్బలు తిన ఓపికే లేదు. పైగా నేను మా ఇంట్లో ఒకే ఒక కొడుకుది. నేను కూడా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పరా అంటే లేచి కూర్చున్నాడు ఏంటి? ఎరా ఏమైంది? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు చెప్తానంటే వింటాను. అదే మీరు వింటానంటే చెప్తాను. ఏంటది? ఇప్పుడు నువ్వున్నావు, ఆడున్నాడు, నేనున్నాను, ముగ్గురం కలిసి ప్లాన్ బానే ఉంది కానీ ఎవరు వెళ్తారు? ఇంకెవరు? మన బ్యాచ్ లో తెలివైనడు, ధైర్యవంతుడు, అందగాడు, అమ్మాయిలు ఫాలోయింగ్ ఉన్నాడు. నువ్వే తినరా. ఏంట్రా నేను ఎల్రా. ఏంట్రా వినేది? ఎల్రా. ఏంట్రా యూ కెన్ డూ ఇట్ రా. ఏంటో అది నన్ను అదేం దగ్గర పంపించిన సౌండ్ దగ్గర మీరు ఇద్దరు అంటే అసలు అనుకున్నా మాట్లాడుకో. ఎవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడేది తినడం కాదు, అప్పుడప్పుడు నేను వాడు నీకు ఇక్కడ మ్యాటర్ అర్థం కాదు. నా మాట ఏంట్రా వినేది? లిజన్ రా. ఏంట్రా వీళ్ళు సునోరా. ఏంట్రా సున్నుండా? నువ్వు సున్నుండ వచ్చిన తిన్నావు వెళ్ళను. వీడికి ఎలా చెప్పాలి?
ఇప్పుడు తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. దాని మధ్య నుంచి ఏమైనా వస్తుంది, అది వచ్చి గోదావరిలో కలుస్తుంది. అని మీ ట్యాప్ లోకి వస్తుంది, స్నానం చేయట్లా. అందుకనే నువ్వు కంపల్సరీ వెళ్ళాలి, తప్పదంతే. ఆయట్రా నాకేం అర్థం కదా వెళ్ళను. ఎందుకు వెళ్ళావు? నీకు అంత పొగరండి. ఏమంటారండి? నువ్వేట్రా మధ్యలో అరవకు ఏమనొచ్చు వెళ్ళరా. నువ్వు కూడా అలాంటి తోలుకుంటూ నువ్వెళ్ళు. అరవకు. సరే ఏం చేస్తాం, నేను వెళ్తాలే. ఏం నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? అబ్బే నాకెందుకు అందులో, నువ్వు వెళ్తానోగా, కమిట్ అయ్యోగా. వెళ్ళకపోతే నీ పరుగు పోద్ది. నీకు విషయం తెలుసా? భయ్యానికి ఏమి నీకు తెలియని బ్లడ్ రా నీది. అది ఓ పాజిటివ్ బ్లడ్ రా. తప్పదారా? తప్పదు కామ్రేడ్, ఇది మన లైఫ్ కోసం. ఓ ఆల్ ది బెస్ట్. ఎవదా మనే చరిత్ర సృష్టించేవాడు యుగానికి ఒక్కడే పుడతాడంట, మా బామ్మ చెప్పింది. బహుశా అనగనక మగదిరి నేనేనేమో. నేను పోతే ఏదో శ్రద్ధాంజలి కట్టేస్తారా లేదా? ఎంతసేపు వెళ్తావా? ఆగలేదు ఇక్కడ, త్వరగా కట్టించరు. రెడీ? ఆయన నుంచి బొక్క కొట్టుకుని రెడీగా ఉన్నావు. వెళ్ళా ఇలా సెటైర్లు కడ్రైర్లు చెరిగిపోను. 1 2 3 అరే త్వరగా రండి. అరే టిక్కి పగిలిపోతున్నారు అద్దరా బాబా. రండి రండిరా బాబు, దండం పెడతాను రా. రండి రా. నువ్వు కూడా వచ్చారా? త్వరగా రా. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు, నా కళ్ళల్లో బెదిరినప్పుడు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి. నా చెయ్యి నమ్మి మీసలు లేవు కదా, నా చెయ్యి నా ఐబ్రోస్ నువ్వు పూర్వజు ఆపరా. ఆడ ఆర్ఆర్ ఫీల్ అయిపోతున్నాడు అక్కడ. సారీ. నువ్వు వస్తారా? పోతరా బాయ్. ఇప్పుడు వచ్చావు నీ బర్రె మొగ్గానికి మేకప్ వేసుకోపోతే మనకైనా ముందర ఎవరు వచ్చినట్టున్నారేంటి? ఇదేంట్రా బాబు, మనిషి అంటే అంతేరా, ఆతృత ఎక్కువ. తన దగ్గర లేని వస్తువు తన దగ్గర ఉంటే అలా ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటాడు. అంతెందుకు మొన్న రాసుకోలేదంటే చూసాడా? ఏమో తెలియదురా. అయ్యి బాబోయ్, వచ్చే పెద్దింటికి వేసి పెట్టారు. ఇల్లు బాగానే ఉందన్నా, అలా పెద్దగా పెళ్లి పిత్రగలు సీనియర్లు మనకే దిక్కులేదు, వీళ్ళు వచ్చి దొంగతనం చేస్తారు. ఈ ఇంటి మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయంట. ఏంటి ఇంటి బాండ్రో తన తమ్ముని చంపేసి ఇంటికి ఎంత పాత పెట్టి పరారైపోయాడంట. అదో గాలి వార్తలారా, నువ్వు పని కానీ పో. కానీ రే, ఇంట్లో ఏ వస్తువు మిగలడానికి వీల్లేదు. మొత్తం సర్దే. అన్నా ఐఫోనే సూపర్ పీస్. రా ఒక సెల్ఫీ తీసుకుందాం. ఫేస్బుక్ లో పెట్టుకుంటా. ఒరే లేటెస్ట్ మోడలేరా, ఫ్రంట్ కెమెరా ఇవ్వలేదేంటి? నవ్వరా.